ఈవినింగ్ రూమ్‌కి తిరిగి వచ్చాక, ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడం ప్రీతికి ఇష్టం లేదు. అందుకే వస్తూనే వెంటనే చాలా ఫాస్ట్‌గా బ్యాగ్ ప్యాక్ చేసి వెళ్తున్నానని చెప్పటానికి కార్తీక్‌కి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే కార్తీక్ ఒక్క రింగ్‌లో ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేశాడు. యాస్ ఇఫ్ హి వాస్ వెయిటింగ్ ఫర్ ప్రీతిస్ కాల్. లిఫ్ట్ చేయగానే ప్రీతి, "కార్తీక్ మీరెక్కడ ఉన్నారు?" అని అడిగింది. అంతలో కార్తీక్, "ఇక్కడే ఉన్నాను ప్రీతి, టెన్నిస్ లాన్‌లో" అని అన్నాడు. వెంటనే ప్రీతి ఫోన్ పెట్టేసి టెన్నిస్ లాన్‌కి చాలా ఫాస్ట్‌గా బయలుదేరింది. ఇదంతా అన్నపూర్ణమ్మ గమనిస్తూనే ఉంది. తనకంతా అర్థమవుతుంది. కానీ గమనించనట్టుగా, ఏమీ అర్థం కానట్టుగా మౌనంగా ఉండిపోయింది. ప్రీతి టెన్నిస్ లాన్‌లో ఎంటర్ అవుతూనే కార్తీక్‌ని చూసింది. కార్తీక్ వాస్ ప్లేయింగ్ టెన్నిస్. ష్యూర్‌లీ హి వాస్ ఎ ఫిట్ అండ్ హ్యాండ్సమ్ గై. మామూలు సిట్యుయేషన్‌లో చూస్తే "యూర్ సో ఫిట్, యూర్ సో హ్యాండ్సమ్" అంటూ బడబడా మాట్లాడేసేది. కానీ ఈరోజు ప్రీతి మూడ్ అస్సలు బాలేదు. ప్రీతి టెన్నిస్ లాన్‌లో ఎంటర్ అవుతుంటే కార్తీక్ కూడా చూశాడు. తన ఫేస్‌లో ఫీలింగ్స్ కార్తీక్ కూడా గమనిస్తున్నాడు. ప్రీతిని చూడంగానే ర్యాకెట్ పక్కన పెట్టి టవల్ తీసుకుని తుడుచుకుంటూ ప్రీతి దగ్గరికి వెళ్ళాడు. "హే ప్రీతి, హౌ ఆర్ యు నౌ" అని అడిగాడు. వెంటనే ప్రీతి, "కార్తీక్, ఐఎమ్ లీవింగ్ నౌ. నేను బాయ్ చెప్పడానికి వచ్చాను. ఇట్ వాజ్ ఎ నైస్ పార్టీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్" అని సీరియస్ గా చెప్పింది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ప్రీతిలో కార్తీక్ ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఆ మాట చెప్పి ప్రీతి అలా వెళ్ళిపోతుంటే కార్తీక్ కి చాలా కోపం వచ్చింది. యాజ్ ఇఫ్ హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. వెంటనే వెళ్తున్న ప్రీతి చేయిని గబక్కన పట్టేసుకున్నాడు. వెళ్తే మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా. కార్తీక్ అలా చేయి పట్టుకోగానే ప్రీతి షాక్ అయి వెనక్కి తిరిగింది. కార్తీక్ కూడా అంతే సీరియస్ గా, "ప్రీతి, యు నో వాట్స్ గోయింగ్ ఆన్ రైట్? ఏమీ తెలియనట్టుగా, ఏమీ జరగనట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు" అని సీరియస్ గా అడిగాడు. ప్రీతి అందుకు మనసులో, "మా మమ్మీ లేకపోతే కరెక్ట్ సమాధానం చెప్పేదాన్ని" అంటూ మనసులో అనుకుని బయటికి మాత్రం, "కార్తీక్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ ఫాస్ట్ ఫర్ మీ. కొంచెం ఇంటికి వెళ్ళి స్పేస్ చేసుకొని ఆలోచిస్తాను. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్" అని అన్నది. ప్రీతి అంత దీనంగా మాట్లాడుతుంటే కార్తీక్ కరిగిపోయాడు. సమ్వేర్ కార్తీక్ ఎక్స్ప్రెషన్స్ కామ్ గా మారిపోయాయి. కార్తీక్ ఫెల్ట్ షీ ఈజ్ రైట్. ప్రీతికి ఈ విషయం మధ్యాహ్నమే తెలిసింది. అండ్ సాయంత్రంలో ఒక డెసిషన్ చెప్పమంటే ఏ ఆడపిల్లకైనా కష్టమే. "ప్రీతి, యూర్ రైట్. ఐఎమ్ సారీ నేను కంగారు పెట్టినందుకు. నువ్వు ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించుకొని సమాధానం చెప్పు. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నేను నీతోనే ఉంటానని మర్చిపోకు. ప్రీతి, బాయ్ ప్రీతి, హ్యావ్ ఎ నైస్ డే" అని చెప్పగానే ప్రీతి నడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కేసింది. కార్తీక్ అలా చూస్తూ ఉండిపోయాడు, వెళ్ళకపోతే బాగుండు అన్నట్టుగా. కానీ ప్రీతి మాత్రం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఫ్లైట్లో అంతా ప్రీతి గొనుక్కుంటూనే ఉంది. ప్రీతి పెదాలు కదులుతూనే ఉన్నాయి. అది అన్నపూర్ణమ్మ చూస్తూనే ఉంది. కానీ తెలియనట్టుగా మౌనంగా ఉండిపోతూనే ఉంది. ఇంటికి చేరాక కారు దిగగానే అక్కడ డ్రైవర్ దిగి పెద్ద బొకే ప్రీతి చేతికి ఇచ్చాడు. ప్రీతి ఇదేంటి అని సర్ప్రైజ్ అయితే చూస్తుంటే దాని మీద ఒక క్యూట్ నోట్ ఉంది. "థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు వెల్కమ్ యూ బ్యాక్ టు మై లైఫ్" అంటూ ఒక స్మైలింగ్ నోట్ ఉంది. ఆ సైజ్ ఆఫ్ ద బొకే, ఆ గ్రాండ్నెస్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ ద నోట్ చూస్తేనే తెలిసిపోతుంది అది కార్తీక్ పంపించిన బొకే అని. డ్రైవర్, అన్నపూర్ణమ్మ ఇద్దరు ప్రీతి ఎక్స్ప్రెషన్ కోసం చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి కళ్ళు ప్రీతి తన మీద సెన్స్ అయింది. అందుకే ప్రీతి సైలెంట్గా ఒక స్మైల్ ఇచ్చి "థ్యాంక్ యూ" అని చెప్పి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళగానే ఆ బొకేని సోఫాలో విసిరేసి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇది గదిలోకి వెళ్ళగానే ప్రీతి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్ వంక చూస్తే అక్కడున్నది వరుణ్. వరుణ్ పేరు చూడగానే ప్రీతి చాలా రిలాక్స్ అయింది. ఫోన్ వెంటనే పిక్ చేస్తూనే కంగారుగా, "వరుణ్, వరుణ్, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? అసలు నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? నీకు చాలా చెప్పాలి" అంటూ కంగారుగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అవతల సైడ్ నుంచి వరుణ్ చాలా రిలాక్స్డ్గా, నీ మాటలు వినాలనే కదా నేను ఫోన్ చేసింది. నువ్వు ఎంతసేపు మాట్లాడతావో మాట్లాడు, నేను అంతసేపు వింటాను అని నవ్వుతూ అన్నాడు. వరుణ్ ప్రశాంతమైన వాయిస్ విని ప్రీతి కూడా కాస్త కామ్ డౌన్ అయింది. కాస్త కుదుట పడింది. అప్పుడు పొద్దున్నుంచి జరిగిందంతా చెప్పింది. దానికి వరుణ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ప్రీతి పరిస్థితిని కూడా అర్థం చేసుకొని వరుణ్, "ప్రీతి, డోంట్ వరీ. ఐ థింక్ నేను మీ మమ్మీని మీట్ అయ్యే టైం వచ్చింది. వాళ్ళే బయలుదేరి రేపు నీ దగ్గరికి వస్తున్నాను. మీ మదర్తో మాట్లాడతాను. సో డోంట్ వరీ." ప్రీతి చాలా కామ్గా, "నో వరుణ్, ఐఎమ్ నాట్ వరీడ్. అది నాకు తెలుసు. నేను వరుణ్ణి పెళ్లి చేసుకుంటాను" అని మళ్ళీ అనేసింది. ఆ మాట వినగానే వరుణ్కి చాలా హాయిగా అనిపించింది. ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ మాటల్లోనే ప్రీతికి నిద్ర వస్తుందన్న సంగతికి వరుణ్కి అర్థమైంది. అందుకు వరుణ్, "ప్రీతి, నువ్వు పడుకో, మిగతా సంగతులు నేను రేపు మాట్లాడతాను" అని అన్నాడు. "నిన్ను రేపు కలుస్తాను, ఓకేనా?
బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫ్యూచర్‌లో జరిగే మలుపులు తెలియని ప్రీతి ఇవాళ రోజున హాయిగా పడుకుంది. వరుణ్ వచ్చి మాట్లాడితే అన్నపూర్ణమ్మ ఒప్పుకుంటుందా? అసలు వరుణ్ వస్తాడా? తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. ఈ స్టోరీని కంప్లీట్‌గా వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేయండి.